'రాజా సాబ్' మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. మూవీ అనేది చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది. సో, ఈ వీడియోలో అయితే మీకు మూవీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సినిమా హిట్టా? ఫ్లాపా? అని అయితే కూడా నేనైతే ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా 'రాజా సాబ్' మూవీ చూసారో లేదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టండి. ఇకపోతే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో, వీడియో ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. స్టార్టింగ్‌లో నేను సినిమా ఎందుకు బాలేదని చెప్పానో మీకే క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ 'రాజా సాబ్' మూవీలో హీరోయిన్‌ల గురించి అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్‌లు గానీ, ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నారు గానీ ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయలేదు. సో, ముగ్గురు హీరోయిన్‌లు గానీ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇకపోతే మూవీ గురించొస్తే స్టోరీ అనేది అక్కడక్కడైతే డిసప్పాయింట్ అయితే చేస్తుందనమాట. సో, ఎక్కడైతే మనకు గ్రాఫిక్స్ అయితే పెట్టారో అక్కడ మాత్రం సినిమా అనేది నిజంగానే డిసప్పాయింట్ అయితే చేస్తుంది ఫ్యాన్స్‌నైతే. ఇకపోతే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలంటే సినిమా మొత్తం కూడా ప్రభాస్ గారైతే యాక్టింగ్ అనేది చాలా బాగా చేశారు. కాకపోతే మనకు సో, ముసలాయన క్యారెక్టర్ గానీ, కొన్ని కొన్ని ఫైట్ సీన్స్‌లో గానీ, కొద్దిగా గ్రాఫిక్స్ అనేటివైతే ఎత్తిపోయాయని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా అంటే నిజంగా. ఇకపోతే మనకు అంటే ముందు కాలంలోకి తీసుకొని వెళ్ళినట్లయితే చూపించడానికైతే ట్రై చేశారు గానీ, అదైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. అదే సినిమాకున్న ఒక అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ అనేటివి అక్కడక్కడ డిసప్పాయింట్ అయితే చేసేసాయి. ఇకపోతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారో లేదో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పెడతారనుకుంటున్నా. ఒక్కడికన్నా ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఈ వీడియో షేర్ చేసేయండి.